ఇళ్లరికం తెచ్చుకున్న అల్లుడే అత్తపై అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెకు కొన్నేళ్ల క్రితం తెమాజీపేట మండలానికి చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిపించింది. అయితే అల్లుడు మద్యానికి బానిసై తరచూ కుమార్తెను వేధింపులకు గురిచేస్తుండటంతో ఇతడిని అత్త ఇంటికి ఇల్లరికంగా తెచ్చుకుంది. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడు అత్తపై అత్యాచారానికి పాల్పడి అనంతరం తీవ్రంగా కొట్టి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరుగు పొరుగు వారు విషయం గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి రెండో కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రఘుపతిపేట గ్రామ సర్పంచ్ను ఈరోజు రాత్రి పసుపుల చెన్నమ్మ అనే మృతురాలిపై చనిపోవడం జరిగింది. ఆమెపై సొంత అల్లుడు అత్యాచారం చేసినట్టుగా మాకు అనుమానం కలుగుతుంది. దీనిపై పోలీస్ శాఖ వారికి సమాచారం ఇచ్చాము. సార్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. మరియు ఈ ఘటన ఇట్లా నిజమని తేలితే రాఘవేందర్పై కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసిన మైకంలో చేసినట్టుగా తెలుస్తుంది. ఈ చుట్టుపక్కల వారికి ఇట్లా రాఘవేందర్ ఆమెని అత్యాచారం చేసినట్టుగా చెప్తున్నారు. దీనిపై పోలీస్ శాఖ వారిని ఇలా మేము కోరుకుంటున్నాం. ఈ ఘటనపై కఠినంగా శిక్షించాలని